గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్కి వెళ్తారండి తెలుగు వాళ్ళ గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు, అక్కడ అక్కడ నాగేశ్వర బొమ్మ లేదు. మా మాట సరే, ఇది మన గుర్తింపు. మనం బాంబే, ఢిల్లీ, గోవా దాకా కూడా వెళ్ళలేకపోయాం. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ తెలుగు సినిమా. కరెక్ట్గా ఈ రోజుతో తెలుగు సినిమా స్టార్ట్ అయ్యి 92 years అవుతుంది. మన ఇండస్ట్రీలో చాలామంది గొప్ప నటులు పుట్టుకొచ్చారు. ఈ వీడియోని చాప్టర్స్ కింద డివైడ్ చేశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మన తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా తెలుస్తుంది. రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా థియేటర్ మారేస్తావా? మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. చాప్టర్ 1 తెలుగు సినిమా 1932లో స్టార్ట్ అయింది. ఇంకో 8 years ఆగితే 100 years. సినిమాలు అంటే హిందీ సినిమాలు అనుకునే రోజులు అవి, అంటే బ్లాక్ అండ్ వైట్ కాలం అనమాట. తెలుగు సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్యమైన వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా. వెంకయ్య నాయుడు గారు మద్రాస్ అండ్ ఆంధ్రాలో ఫిలిం స్క్రీనింగ్ చేసేవారు. అంటే తెలుగు వాళ్ళకి ఫస్ట్ టైం సినిమా ఇంట్రొడ్యూస్ చేశారు. మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే హీఈస్ ద మేజర్ రీజన్. ఈయన కొడుకు ఆర్ఎస్ ప్రకాష్ గారు కూడా ఆయన ఫుడ్ స్టెప్స్లోనే వెళ్ళి మన తెలుగు సినిమాని డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేశారు. చాప్టర్ 2 మన తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ఫస్ట్ ఎవర్ మూవీ భక్త ప్రహ్లాద 1932 September 15th. ఈ సినిమాతోనే తెలుగు వాళ్ళకి సినిమా పరిచయం అయింది. పాటలు, డైలాగ్స్ అన్నీ పరిచయం అయ్యాయి. భక్త ప్రహ్లాద ఈజ్ బేస్డ్ ఆన్ మైథాలజీ. ఇక్కడ నుండే తెలుగు సినిమా మొదలైంది. చాప్టర్ 3 1940s and 1950s వర్ ద క్రూషియల్ పీరియడ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ తెలుగు సినిమా. విజయవాహిని అండ్ ఏవిఎం ప్రొడక్షన్స్ లాంటి ప్రొడక్షన్ హౌసెస్ కీ రోల్ ప్లే చేశాయి. ఇలాంటి ప్రొడక్షన్ హౌసెస్ చాలా ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాయి విచ్ ఆర్ నాట్ ఓన్లీ కమర్షియల్ బట్ ఆల్సో రిచ్ ఇన్ కంటెంట్. ఈ పీరియడ్లో హిస్టారికల్ సోషల్ ఇష్యూస్ మీద సినిమాలు వచ్చాయి. మూవీస్ లైక్ మల్లేశ్వరి అండ్ పాతాళ భైరవ బికమ్ హ్యూజ్ సక్సెస్ విచ్ వర్ డైరెక్టెడ్ బై బిఎన్ రెడ్డి అండ్ కేవీ రెడ్డి. అండ్ ఈ ఇయర్స్లోనే మనకి ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు తెలుగు వాళ్ళకి పరిచయం అయ్యారు. ఎస్పెషల్లీ వాళ్ళు చేసే మైథలాజికల్ అండ్ సోషల్ డ్రామాస్ చాలా బాగుంటాయి. అసలు ఎన్టీఆర్ గారు అంటేనే కృష్ణుడు, రాముడు అన్నంతగా ఉండేది వాళ్ళ ఇంపాక్ట్. చాప్టర్ 4 1950s and 1960s ఆర్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు సినిమా. ఈ టైం పీరియడ్లో మూవీస్ లైక్ మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, పాతాళ భైరవ, షావుకార్, లవకుశ ఇంకొన్ని సినిమాలు మన ఇండస్ట్రీని మార్చేశారు. కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్ లాంటి డైరెక్టర్స్ యూనిక్ ఫిలిం మేకింగ్ స్టైల్ ఇంట్రడ్యూస్ చేశారు. అసలు సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు మాయాబజార్ గురించి మాట్లాడకపోతే పాపం తగులుతుంది. ఇప్పటికీ చాలామంది, అందులో నేను కూడా, ఆ సినిమాని చూస్తారు. అస్సలు బోర్ కొట్టదు, అలా ఉంటుంది ఆ సినిమా. అసలు అప్పట్లోనే టెక్నిక్స్, ఆ సీజీఐ వాడారంటే చాలా గ్రేట్ కదా. మన ఛానల్లో మాయాబజార్ గురించి కాలింగ్ క్లాసిక్స్ అనే ఎపిసోడ్లో ఒక వీడియో చేస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే, నో కమింగ్ బ్యాక్ టు ది టాపిక్. మేబీ ఐ థింక్ మాయాబజార్ ఇది ఫస్ట్ మల్టీ స్టార్. దాంట్లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు భయ్య? ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, జెమినీ గణేశన్ గారు, రేలంగి గారు, గుమ్మడి గారు, సూర్యకాంతం గారు, అబ్బాయిలో చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే వీడియో అంత ఎక్కువ అవుతుంది. ఎంటైర్ ఇండస్ట్రీ ఇదే సినిమా చేశారనిపిస్తుంది. అది నిజమే అనుకోండి. చాప్టర్ 5 ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 1970s and 1980s తెలుగు సినిమా ఇవాల్వ్ అవుతున్న టైంలో ఒక డైరెక్టర్ వచ్చారండి. ఎవరో కాదు, మన కె విశ్వనాథ్ గారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, స్వయం కృషి ఇలాంటి అద్భుతమైన సినిమాలు చాలా ఉన్నాయి. ఈయన సినిమాలలో మేజర్గా సోషల్ ఇష్యూస్, హ్యూమన్ వాల్యూస్, కల్చర్ హెరిటేజ్ ఈ టాపిక్స్ మీద సినిమాలు ఎక్కువ ఉండేవి. ఈయన తీసిన సినిమాలతో ఈయనకి అండ్ తెలుగు ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు గుర్తింపు వచ్చింది. విశ్వనాథ్ గారే కాదు, బాపు గారు, దాసరి గారు లాంటి గొప్ప డైరెక్టర్స్ పుట్టుకొచ్చారు. బాపు గారి సినిమాలు సింపుల్గా ఉండడంతో పాటు మంచి ఆర్ట్ వర్క్ ఉండేవి. వెరస్ దాసరి గారు వర్ మేకింగ్ సోషల్లీ రెలవెంట్ ఫిల్మ్స్. ఆ సినిమాలు చూసి కామన్ మ్యాన్ కూడా కనెక్ట్ అవుతాడు, అలా ఉంటాయి. వీళ్ళు ముగ్గురు మన తెలుగు సినిమాని ఇంకో మెట్టుపైకి ఎక్కించారు. చాప్టర్ 6 1980s and 1990s టైం మన తెలుగు సినిమానే మార్చేసిన టైం పీరియడ్. మేజర్ హీరోస్ లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారు డేరింగ్ రోల్స్ చేసేవారు. అండ్ ఫస్ట్ స్పై థ్రిల్లర్ జానర్ తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేసిందే ఈయన. స్పై థ్రిల్లర్ అనే కాదు, ఇంకా చాలా ఇంట్రడ్యూస్ చేశారు. అందులో మేజర్గా అవుట్డోర్ షూటింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ కృష్ణంరాజు గారు ద ఫస్ట్ రెబల్ స్టార్. భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు. నెక్స్ట్ చిరంజీవి గారు మెగాస్టార్. అసలు ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఎనర్జెటిక్ డ్యాన్స్ మూవ్స్ అండ్ స్టైలిష్ యాక్షన్ సీన్స్ చూసి జనాలు పిచ్చెక్కిపోయారు. సినిమాలు ఇలా కూడా తీయచ్చు అనే మార్క్ క్రియేట్ చేశారు. ఈయన సినిమాలు చెప్పాలంటే 154 చెప్పడం కష్టం. సో ఖైదీ, గ్యాంగ్ లీడర్, స్టాలిన్, టాగోర్ లాంటి మాస్ మూవీసే కాకుండా స్వయం కృషి, డాడీ, స్నేహం కోసం లాంటి స్ట్రాంగ్ ఎమోషన్ బేస్డ్ మూవీస్ కూడా చేశారు. నెక్స్ట్ హీరో బాలకృష్ణ గారు. ఇలా అనడానికి ఇబ్బందిగా ఉంది. బాలయ్య కంఫర్టబుల్గా ఉండి బాలయ్య ఎన్టీఆర్ గారి కొడుకుగా అందరికీ తెలుసు, కానీ ఆయన చేసిన సినిమాలు జనాలు చూసి నెపోటిజం అనే మర్చిపోయారు. ఈయన సమరసింహారెడ్డితో ఫ్యాక్షన్ అనే కొత్త జనర్ క్రియేట్ చేశారు. ఆదిత్య 369 లాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు.
నెక్స్ట్ నాగార్జున గారు. నాగ్ సార్ ఏన్నర్ కొడుకుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమానే మార్చేసిన సినిమాలో మెయిన్ లీడ్గా చేసి హ్యూజ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. అదే శివ. శివ అనే కాదు, గీతాంజలి, స్నేహం అంటే ఇదేరా, సిసింద్రి, మన్మధుడు లాంటి క్లాసిక్స్ కూడా తీశారు. ఇవే కాదు, అన్నమయ్య, షిరిడి సాయి, రామదాసు లాంటి డివోషనల్ మూవీస్ తీసి జనాలకి ఇంకా దగ్గర అయ్యారు. నెక్స్ట్ మన వెంకీ మామ, వన్ ఆఫ్ ది బెస్ట్ వర్స్టైల్ యాక్టర్, ఫ్యామిలీ ఆడియన్స్కి ఫేవరెట్ హీరో అప్పట్లో. ఈయన మంచి ఫ్యామిలీ డ్రామాస్ తీసేవారు, లైక్ సంక్రాంతి, రాజా, చెంటి లాంటి అమేజింగ్ ఫ్యామిలీ డ్రామాస్ తీసేవారు. డైరెక్టర్స్ దగ్గరకు వస్తే రాఘవేంద్రరావు గారు అండ్ వంశీ గారు కూడా మంచి సినిమాలతో జనాలను ఎంటర్టైన్ చేశారు. వేరే రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ ఇండస్ట్రీనే మార్చేశారు. చాలా రియలిస్టిక్ ఫిల్మ్స్ తీశారు, లైక్ శివ, క్షణక్షణం లాంటి మోడర్న్ ఫిల్మ్స్. చాప్టర్ 7 1932 నుండి ఇప్పటి వరకు సినిమాలలో చాలా మారాయి, లైక్ బడ్జెట్, స్టోరీ టెల్లింగ్, కొత్త టెక్నిక్స్ ఎక్సెట్రా. వీటితో పాటు టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. మన తెలుగు సినిమాలలో అప్పుడప్పుడు బ్లాక్ అండ్ వైట్ నుండి ఇప్పుడు ప్రతి సినిమాలో VFX ఉంటుంది. 2000s నుండి డిజిటల్ కెమెరాస్ వచ్చాయి టు మేక్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఫాస్టర్. మంచి విజువల్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్ తీసేవారు. ఇప్పుడు ప్రెసెంట్ మనం కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నాం. 3D మూవీస్, 4K మూవీస్, మంచి సౌండ్ డిజైన్, విజువల్ స్టోరీ టెల్లింగ్ కూడా మనం చాలా ఇంప్రూవ్ అయ్యి. చాప్టర్ 8 ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ మూవీస్ అంటే బాలీవుడ్ అనుకునే స్థాయి నుండి ఇండియన్ మూవీస్ అంటే తెలుగు సినిమా అనే స్థాయి వరకు తీసుకొచ్చిన ఫిలిం బాహుబలి. జక్కన్న, ప్రభాస్ అన్న, రాణా అన్న, తమన్నా, అనుష్క, సత్యరాజ్, నాసిర్, రమ్యకృష్ణ అంటే హ్యూజ్ క్యాస్ట్తో ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ. సినిమాలలో కంటెంట్ ఉండి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉండి, మంచి యాక్టర్స్ ఉండి 100 crores కూడా క్రాస్ చేయొచ్చు అని ఇండియాకే కాకుండా ప్రపంచానికి చెప్పిన సినిమా బాహుబలి. అదొక మాస్టర్ పీస్. సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుందా, దాని సీక్వెల్ అంటారా అని బాహుబలి 2 తోటి తెలిసి. చాప్టర్ 9 రాజమౌళి గారితో పాటు చాలా మంది డైరెక్టర్స్ లైక్ సుకుమార్ సార్, కొరటాల శివ గారు, వివి వినాయక్ గారు లాంటి ఎంతో మంది డైరెక్టర్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పిల్లర్స్ లా ఉన్నారు. ఇప్పుడు న్యూయెస్ట్ డైరెక్టర్స్ లైక్ ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్, వివేక్ ఆత్రేయ, వెంకటేష్ మహాల్ అంటే చాలా మంది టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో ఫ్యూచర్లో నో ప్రాబ్లం. వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. చాప్టర్ 10 1932లో స్టార్ట్ అయిన మన తెలుగు సినిమా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉందంటే నేను పైన చెప్పిన వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది వల్ల ఈ స్టేజ్లో ఉంది. చాలా సినిమాలు పక్కా ఇండస్ట్రీస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, ఈవెన్ లైక్ బాలీవుడ్, లైక్ బాహుబలి, మగధీర, అర్జున్ రెడ్డి లాంటి చాలా సినిమాలు వేరే లాంగ్వేజ్లో కూడా డబ్ చేశారు. Our industry also produced films which won national awards. శంకరాభరణం, స్వాతి ముత్యం, మహానటి ఇంకా చాలా సినిమాలు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాయి. అడిషనల్లీ మ్యూజిక్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. ఘంటసాల గారు, కె చక్రవర్తి గారు, కేవి మహాదేవన్ గారు, కీరవాణి గారు, డిఎస్పి, తమనన్న లాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్. వీళ్ళే కాదు ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ సోల్ని సినిమాకి పెట్టి వర్క్ చేసి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. హీరోస్ లైక్ మహేష్ బాబు, చిరంజీవి గారు, తారక్ అన్న, అల్లు అర్జున్ అన్న, రామ్ చరణ్ అన్న, రవణ ఇంకా చాలామంది హీరోస్ మన సౌత్లోనే కాదు నార్త్లో ఇంకొంతమంది అయితే వరల్డ్ వైడ్ పాపులర్. కంక్లూజన్, వీ హ్యావ్ సీన్ హౌ తెలుగు సినిమా హెస్ కమ్ అ లాంగ్ వే. మైథలాజికల్ డ్రామాస్, సోషల్ డ్రామాస్ నుండి కొత్త జర్నల్స్ లైక్ జాంబీ రెడ్డి, హనుమాన్, కల్కి లాంటి ఎన్నో సినిమాలతో జనాలను ఎంటర్టైన్ చేస్తుంది. ద జర్నీ ఈస్ టూ ఫార్ రైట్. మన దగ్గర కుప్పలుగా కంటెంట్ ఉంది, వేర్ ఎండ్లెస్. ఇప్పటి నుండి వరల్డ్ మొత్తం మన వైపే చూస్తుంది. మన ఆడియన్స్ గురించి తెలిసిందేగా, సినిమాలో కంటెంట్ ఉంటే చాలు, చూడడానికి రెడీగా ఉంటారు. చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న హీరో, పెద్ద హీరో అని ఏం చూడరు. సినిమాలో కంటెంట్ ఉంది అంటే చాలు, ఎగబడి మరీ చూస్తారు. నాలాంటి చాలామంది డైరెక్టర్స్, యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా వేరే క్రాఫ్ట్స్లో వెళ్ళి మన టాలెంట్ని జనాలకు చూపించకుండా ఒకే స్టేజ్ సినిమా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ దిస్ జర్నీ త్రూ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ కంటెంట్ ఆన్ తెలుగు ఫిలిమ్స్, యాక్టర్స్ అండ్ స్టోరీస్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సినిమా